See, even though you people have entered into the fourth prism and you are about to leave the campus taking the degree, but you are not having any maturity enough and you are not behaving like as a professionals. Why? Because of the pandemic situations, we are all not in touch physically. We are not interacting in the offline classes. We are in the mode of online, but still you are not able to attend these classes as you are not finding out that you are missing the items or context or concepts. సో ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు అలర్ట్ చేసినా మీకు మాత్రం ఆ మెచ్యూరిటీ ఆ ప్రొఫెషనాలిటీ రావట్లేదు. సో అట్లీస్ట్ ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అయ్యి కాన్సెప్ట్స్ వినాలి, లేకపోతే క్లాసెస్ వినాలి అనేది ఉండట్లేదు. ఎస్పెషల్లీ వాళ్ళు చూడండి, మా స్ట్రెంత్ ఓన్లీ 35 మెంబర్స్ ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఆల్రెడీ మనకి ఏమో టైం లేదు, సిలబస్ రన్ చేస్తున్నాము, మనం ఫాస్ట్గా అందరం కవర్ చేస్తున్నాము అని ఇప్పుడు మీరు ఖచ్చితంగా అటెండ్ అవ్వడం మానేసేసి ఎగ్జామ్స్ ఉన్నాయా లేవా అనేది పక్కన పెట్టి మొత్తం అందరూ కూడా క్లాస్ బంక్ కొట్టేస్తున్నారు. ఎవరి కోసం చెప్తున్నాం మేము క్లాసెస్ లేవు చెప్పక్కర్లేదు అనుకుంటే మాకే ఈజీ, మాకే హ్యాపీ. అయిపోయింది సిలబస్ అని చెప్పేసి హ్యాపీగా క్లోజ్ చేసేసుకుని స్కిప్ చేసేసుకుంటాము. రోజు ప్రిపేర్ అయ్యి పీపీటీలు చేసి మీకోసం మళ్ళీ మళ్ళీ చెప్పి రోజు దీని గురించి మళ్ళీ 15 నిమిషాలు 20 నిమిషాలు ఉపయోగం చెప్పి మీరు రావట్లేదు, చెయ్యట్లేదు, చదువుకోండి, ఇలా చేయండి, అలా చేయండి. క్లాస్ టీచర్ సబ్జెక్ట్ టీచర్కి సంబంధం లేదు, ప్రతి ఒక్కళ్ళు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది మీతో. బట్ స్టిల్ దెర్ ఈజ్ నో చేంజ్. డే టు డే డిగ్రేడ్ అవుతుంది తప్ప ఇంప్రూవ్ మాత్రం అవ్వట్లేదు. మీరు మా అందరూ ఎడ్మోడోలో జాయిన్ అయ్యారా? ఏ అండ్ బి సెక్షన్స్ ఇండివిజువల్గా డిఎస్ ఎడ్మోడోలో జాయిన్ అయ్యారా? డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ నిన్నటికి ఇంకా ఎవరు అసలు హాఫ్ ఆఫ్ ద క్లాస్ కూడా జాయిన్ అవ్వలే. ఏ సెక్షన్ ఆ సెక్షన్. ఏ సెక్షన్ ఓన్లీ హాఫ్ మెంబర్స్ కూడా జాయిన్ అవ్వలేదు, బి సెక్షన్ కూడా హాఫ్ ద మెంబర్స్ జాయిన్ అవ్వలేదు. See, Monday is the last date. Have you noticed that or not? Monday is the last date to submit your TS assignment. Monday evening 11:59కి అది లాక్ అయిపోతుంది. You have to submit it by that date. Right? సో ఆ తర్వాత మీ ఇష్టం. అండ్ ఆల్రెడీ నిన్న మీకు మీ కౌన్సిలర్స్ అనాస్కాన్ మెయిల్స్ పంపించుంటారు, రైట్? ఫ్యూచర్ స్కిల్స్ది. సో ఎవ్రీబడి రిజిస్టర్ ఫర్ మోర్ దెన్ 1 కోర్స్ విత్ ఇన్ దాట్ యూజింగ్ దట్ పర్టికులర్ లింక్స్. రిజిస్టర్ అవ్వండి, మీ కౌన్సిలర్స్కి ఇన్ఫామ్ చేయండి, కంపల్సరీ కోర్స్ కంప్లీట్ చేయండి, రైట్? అండ్ ఆల్రెడీ ఇంకా మీకు రియంబర్స్మెంట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉండుంటే వాళ్ళకి అమౌంట్ డే ఆఫ్టర్ టుమారో డిపాజిట్ అవుతుందని మనకి అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఆ అమౌంట్ కూడా ఇమీడియట్గా మళ్ళీ కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసేయండి విత్ ఇన్ 2 days. మీ మీ మదర్స్ అకౌంట్లో పడ్డ 2 days లోపల అమౌంట్ మొత్తం రెమిట్ చేసేసేయండి, రైట్? అదర్వైజ్ యూ విల్ బీ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఫర్ ఫార్వర్డింగ్ యువర్ ట్యూషన్ ఫీ టు ద కాలేజ్కి ట్యూషన్ ఫీ ఫార్వర్డ్ చేయడంలో మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైతే అమౌంట్లోకి అకౌంట్ వస్తుందో మీ మదర్స్ అకౌంట్లోకి మీ కౌన్సిలర్స్కి ఇన్ఫార్మ్ చేసేసి మీరు దాన్ని ఎస్బీఐ కలెక్ట్లోకి పే చేసేసి ద సేమ్ కెన్ బి ఇన్ఫార్మ్ టు యువర్ కౌన్సిలర్స్. దట్ ఈస్ టు బి డన్ ఇంటాక్ట్ అండ్ ఇమీడియట్లీ విత్ ఇన్ ద 2 days వన్స్ ద అమౌంట్ హ్యాస్ బిన్ రిమిటెడ్ టు యువర్ మదర్స్ అకౌంట్. మీ మదర్స్ అకౌంట్లోకి పడగానే విత్ ఇన్ 2 days మీరు ఆ పని చేసేసి మీ కౌన్సిలర్స్కి మాత్రం రెస్పాన్సెస్ పంపించేసేయండి, రైట్? ఇట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ మీ పేరెంట్స్కి చెప్పేసేసి ఇమీడియట్గా అమౌంట్ని దాన్ని కాలేజ్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయండి, రైట్? ఓకే, ఐ విల్ మూవ్ టు ద క్లాస్. So the last class we discussed about the architectural models, right? So in the architectural model, we will consider about the computational elements and their pattern of connection
and how they are been communicating with each other. So in that particular architectural model of distributed systems, architectural model of distributed systems, how they will be arranged, how they will be communicating, and how the models will be devised according to their connections and communications. That's what we have saw. Right, example system is also being seen, that is the client server model. And what are all the factors to be considered before entering into any architectural model? That is, once we are being considering only the architecture of any system model of the distributed system, then we have to consider about the first and foremost thing is software layer, which is to be considered about its platform and the middleware that you are going to use. Software layers are being concerned with the platform and the corresponding middleware that you are going to use, and the platform concerned with how the bottom layers have been communicating with the topmost layers, and the middleware which is helpful for the helpful in between the operating system and the application that you are going to use. And the second thing to be considered is the system architecture, within which how the architecture of the components are being arranged, whether they have been arranged in the client server model or the multiple server model. So client server model, in which one will be in the near, another will be in the serving mode. In the multiple server models, there will be number of serving nodes of the serving computational elements. సో సిస్టమ్ ఆర్కిటెక్చరల్ మోడల్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఒకటి ఫస్ట్ సాఫ్ట్వేర్ లేయర్స్లో మనము ఎలా వర్క్ చేస్తున్నాము, ఏ మిడిల్ వేర్లో వర్క్ చేస్తున్నాము, లేదు అంటే ఏ పర్టిక్యులర్ ప్లాట్ఫామ్ మీద మనం వర్క్ చేస్తాం అనేది కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ద పర్టిక్యులర్ సిస్టమ్, సో దట్ అది క్లయింట్ సర్వర్ మోడల్లో కనెక్ట్ అయి ఉందా, మల్టిపుల్ సర్వర్ మోడల్స్లో కనెక్ట్ అయి ఉందా, వెబ్ సర్వర్స్ ఉన్నాయా లేకపోతే నార్మల్ స్టాటిక్ సర్వర్స్ ఉన్నాయా, ఏ మోడ్లో మనం వర్క్ చేస్తున్నాము. Okay, how many number of clients are there, how many number of servers are there, and how the servers are been sharing the work among them, how the data will be replicated on that particular servers, so that they can be serving the needs of the distributed environment. Distributed environment లో number of platforms, number of networks connect అయి ఉన్నప్పుడు వాటి యొక్క సర్వింగ్ నీడ్స్ని మనము ఈ కాంపోనెంట్ ఆఫ్ కాంపౌండ్ సర్వర్స్ అనేవి, మల్టిపుల్ సర్వర్స్ అనేవి ఆ నీడ్స్ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. సో ఈ మల్టిపుల్ సర్వర్లో మోడల్లో కానీ లేదా క్లయింట్ సర్వర్ మోడల్లో కానీ the replication is going to be playing a major role, as it is going to be bypassing the failure at any context. సో మనకి ఫెయిల్యూర్ అనే కాంటెక్స్ట్ని మనం అవాయిడ్ చేస్తూ, బైపాస్ చేస్తూ మనకి రెప్లికేషన్ అనేది మన నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ రెప్లికేషన్ ఆఫ్ ద డేటా, రెప్లికేషన్ ఆఫ్ ద సర్వీసెస్, రెప్లికేషన్ ఆఫ్ ద రూట్స్, వాట్ ఎవర్ ద థింగ్. డేటా ఒక్కటే రెప్లికేట్ చేయడం కాదు, సర్వీసెస్ కానీ రూట్స్ కానీ ఏదైనా కూడా మనము ఒక సర్వర్లో పాటు ఇంకొక సర్వర్తో కూడా మనము డేటాని కాపీ ఆ పర్టికులర్ రెప్లికేషన్ అనేది చేస్తాం. సో దట్ ఎప్పుడైనా మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఒక ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లమ్ని బైపాస్ చేస్తూ ఆల్టర్నేటివ్ని యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ ఇస్ ప్రాక్సీ సర్వీస్. ఓకే, ప్రాక్సీ అండ్ వెబ్ సర్వీస్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రాక్సీ అండ్ క్యాషీస్. సో క్యాషీ ఈజ్ అ రిపాజిటరీ, ఆల్రెడీ వీ నో దాట్. సో క్యాషీ అనేది ఒక రిపాజిటరీ, డేటా స్టోరేజ్ మనకు తెలుసు. అయితే ఇక్కడ ఏముంటుంది అంటే క్యాషీలో ఏముంటుందంటే రీసెంట్లీ యూజ్డ్ డేటాని కానీ ఆబ్జెక్ట్స్ని కానీ మనం క్యాషీలో పెట్టుకుంటూ ఉంటాం. So a web proxy server provides a shared cache of web resources for the client machines set aside across servers. అయితే ఇక్కడ why do we need this proxies and caches అని అంటే, సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో frequent యూస్ ఆఫ్ డేటా అండ్ ఫ్రీక్వెంట్ రిపీటెడ్ యూస్ ఆఫ్ డేటా ఉంటుండొచ్చు. ఓకే, సో ప్రతిసారి మనం వెళ్ళి సర్వర్లో ఉన్న సెకండరీ మెమరీలో ఉన్న డేటాని రిక్వెస్ట్ చేసి రిట్రీవ్ చేసుకునే బదులు, ఇఫ్ ఇట్ ఈస్ ఆల్రెడీ రీసెంట్లీ యూస్డ్, the same copy of the data is being shared for some other system which has been recently shared, then if the same copy is being requested by somebody, present immediate last ఇంటర్వెల్లో యూజ్ చేసిన సేమ్ డేటాని ఇంకొకరు మళ్ళీ రిక్వెస్ట్ చేసినప్పుడు అది మళ్ళీ మనం సర్వర్కి రిక్వెస్ట్ పంపించి సర్వర్ నుంచి మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేసి ఈ టైం అంతా వేస్ట్ చేసుకుని ఒక మెమరీ ఆపరేషన్, ఒక సిపియు ఆపరేషన్ వేస్ట్ చేసే కన్నా మనము క్యాషీలో ఆల్రెడీ అది రీసెంట్ ఒక కాపీ ఉంది కాబట్టి జస్ట్ విల్ సర్చ్ ఫర్ దట్ పర్టికులర్ కాపీ ఇన్ ద క్యాషీ ఫస్ట్. సో తర్వాత రిక్వెస్ట్ పంపించకుండా క్యాషీలో రిక్వెస్ట్ చేస్తాం. క్యాషీలో కనుక మనకు ఆల్రెడీ కాపీ ఉంటే సింప్లీ దట్ పర్టికులర్ కాపీ విల్ బి రిట్రీవ్డ్. సో అక్కడ మనకి టైం తక్కువ అవుతుంది, అలాగే సిపియూని మనం కదపక్కర్లేదు, మెమరీని కదపక్కర్లేదు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద మెమరీ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద సిపియూ and most of the time of the end user is being saved there. So that ఈ క్యాషీలో మనం రీసెంట్లీ యూజ్డ్ ఆబ్జెక్ట్స్ డేటా మనం అక్కడ సేవ్ చేసుకోవటం వల్ల
మనకి వెబ్ ప్రాక్సీ సర్వర్స్ ఏం చేస్తూ ఉంటాయి అంటే దే విల్ బి రిట్రీవింగ్ ద డేటా విచ్ ఈస్ ఇమ్మీడియట్లీ రీసెంట్లీ స్టోర్డ్ ఇన్ ద క్యాష్ రిపాజిటరీస్ వెన్ ఎవర్ యు ఆర్ బీన్ రిట్రీవింగ్. సో ఆటోమేటిక్గా మనకి కొన్ని ఒక్కొక్కసారి హోమ్ పేజెస్లో డైనమిక్గా అప్డేట్ అవ్వకపోయినా హోమ్ పేజ్లో ఉన్న డేటా సింపుల్ అసలు స్క్రోలింగ్ వరకు హోమ్ పేజ్లో డేటా వరకు మనకి ఎలాగ డిస్ప్లే అవుతుంది అని అంటే రీసెంట్గా ఎవరైనా మనం వాటిని సర్చ్ చేస్తే వాటిని బ్రౌజ్ చేస్తే ఆ కాపీని తీసుకొచ్చి ముందు మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకే, అది మనకు నెట్ ఉన్నా లేకపోయినా జరుగుతూ ఉంటుంది. లేదు అనుకుంటే అసలు ఆ వెబ్సైట్ పనిచేయకపోయినా కూడా ఆ ఫ్రంట్ పేజ్ అనేది మాత్రం మనకు అక్కడ డిస్ప్లే అవుతుంది. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. మనకు తెలిసి వెబ్ ప్రాక్సీ సర్వర్ చేసేది ఏంటి అని అంటే ఇట్స్ గోయింగ్ టు బి షేరింగ్ ద వెబ్ రిసోర్సెస్ ప్రెసెంట్ ఇన్ ద క్యాషీ ఫ్రమ్ ద సెవరల్ సైట్స్. సో ఈ ప్రాక్సీ సర్వర్ ఏం చేస్తుందంటే షేర్డ్ క్యాషీలో ఉన్న ఆ డేటా రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మనం క్యాష్ డిపాజిటరీలో ఏదైతే స్టోర్ చేసామో అది తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. సో వాట్ ఈస్ ద యూజ్ అని అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మనకు అక్కడ నెట్ లేకపోయినా లేకపోతే మనం టైం వేస్ట్ చేసుకోవద్దు అనుకున్నా, సిపియూని డిస్టర్బ్ చేయొద్దు అనుకున్నా, సర్వర్ ట్రాఫిక్ బిజీగా ఉన్నా కూడా మనకి ఇవంతా సాల్వ్ అవుతుంది అనమాట. సో బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ అండ్ ద వెబ్ సర్వర్స్ సో మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇంక్రీజ్ అవైలబిలిటీ. ఆటోమేటిక్గా సోర్స్ అవైలబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ పర్ఫార్మెన్స్. సో తక్కువ టైంలో ఫాస్ట్గా త్వరగా అయిపోతుంది. రెడ్యూస్ ద లోడ్ ఆన్ ద వైడ్ ఏరియా నెట్వర్క్ అండ్ ఆల్సో ద సర్వర్స్. చెప్పాను కదా, సర్వర్ని కదపక్కర్లేదు, సిపియూని కదపక్కర్లేదు, సింపుల్గా క్యాష్ దగ్గరికి వెళ్ళి క్యాష్ నుంచి రీసెంట్ కాపీని మనము తెచ్చేసుకుంటాం. సో క్లయింట్కి వెబ్ సర్వర్కి మధ్యలో what is going to be executed is this particular proxy server. So what this proxy server is going to do to you, it is going to be retrieving you the cache copies of the data present in the web server's cache. వెబ్ సర్వర్ క్యాషీలో ఏదైతే డేటా ఉందో రీసెంట్లీ యూజ్డ్ డేటా ఆ డేటాను రిట్రీవ్ చేసేస్తుంటుంది. సో మనం రిక్వెస్ట్ చేస్తాము, ఓకే ఇది రిక్వెస్ట్ చేసింది ఆల్రెడీ రీసెంట్గా యూజ్ చేశారు విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద క్యాషీ ఆఫ్ ద వెబ్ సర్వర్. సో నో నీడ్ టు డిస్టర్బ్ ద వెబ్ సర్వర్ డైరెక్ట్లీ నో. సో ఐ కెన్ రిట్రీవ్ దట్ పర్టికులర్ డేటా అండ్ ఇట్ కెన్ గివ్ ఇట్ టు ఇట్. సో దీని దగ్గర ఉండొచ్చు, లేదంటే వెబ్ సర్వర్ క్యాష్ దగ్గరైనా ఉండొచ్చు. సో ఎక్కడి నుంచి అయినా కూడా ఆ సర్వర్ని మనం డిస్టర్బ్ చేయకుండా ఇమ్మీడియట్గా పర్ఫెక్ట్గా మనం ఆ డేటాను తెచ్చేసుకోవచ్చు. అలాగే లోడ్ని తగ్గించవచ్చు. నెట్వర్క్ మీద లోడ్ తగ్గుతుంది, సర్వర్ మీద లోడ్ తగ్గుతుంది, మన ఆపరేషన్ ఫాస్ట్గా అయిపోతుంది. సో దట్ ఈస్ ద థింగ్. సో మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఆర్కిటెక్చరల్ మోడల్ కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం ప్రాక్సీ అండ్ వెబ్ సర్వర్స్ వాడుతున్నామా లేదనేది కూడా థర్డ్ క్యారెక్టరిస్టిక్ చూస్తాం. నెక్స్ట్ వన్ ఇస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్ ద పీర్ టు పీర్ ప్రాసెస్. సో పీర్ టు పీర్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే గ్రూప్ కనెక్టెడ్ అంటే కనెక్టెడ్ సిస్టమ్స్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ ఇండివిజువల్ ప్రాసెసర్ అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఏ ఇండివిజువల్ సిస్టమ్ యు ఆర్ బీయింగ్ కనెక్టెడ్ విత్ అదర్ సిస్టమ్స్ ఆల్సో. మనం ఒక కనెక్టెడ్ నెట్వర్క్లో ఉన్నప్పుడు మనం అక్కడ ఏం చేస్తున్నాము, వాట్ ఈస్ ద కోడ్ టు బి ఇంప్లిమెంటెడ్. The code in peer processes is responsible of maintain consistency for application level resources, synchronizing application level actions based on requirements. The peer process architecture. For example, చూడండి ఇక్కడ మొత్తం 3 అప్లికేషన్స్, ఆల్ దీస్ 3 అప్లికేషన్స్ ఆర్ బీన్ interconnected to with each other. అయితే these particular applications which are being interconnected with each other, they may share the resources commonly and they can perform the tasks commonly and they can share the particular tasks also. రిసోర్సెస్ షేర్ చేసుకుంటాయి, టాస్క్స్ షేర్ చేసుకుంటాయి, అలా కమ్యూనికేట్ చేసుకోవడం కూడా కామన్గా కమ్యూనికేట్ చేసుకుంటాయి. మెమరీ షేర్ చేసుకోవచ్చు, సిపియూని షేర్ చేసుకోవచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ని షేర్ చేసుకోవచ్చు. అలాగే ఒక టాస్క్ని కూడా సబ్డివైడ్ చేసుకుని దే కెన్ ఎగ్జిక్యూట్. సో అలాంటప్పుడు వాట్ జాబ్ యు ఆర్ పర్ఫార్మింగ్ అండ్ హౌ మచ్ యూ హ్యావ్ బీన్ డన్ విత్, వాట్ ఈజ్ యువర్ రిజల్ట్, సో దట్ యూ కెన్ ఫార్వర్డ్ టు విచ్ టైప్ ఆఫ్ అప్లికేషన్. సో మనం 3 అప్లికేషన్స్ వర్క్ చేస్తున్నాం, వీఆర్ ద వన్ second third we have to communicate with the second and third application. So we will assign with some task. The task అయిపోయిన తర్వాత if the result has to be given to, whether it is to be given to the second task or whether it is given to be the third. Otherwise if the second is idle then assign some problems or some tasks which we are not handling. మీరు హ్యాండిల్ చేయలేనటువంటి టాస్క్ సెకండ్ అప్లికేషన్ కనుక ఫ్రీగా ఉంటే ఐడియల్గా ఉంటే దానికి అసైన్ చేస్తారు. లేదా దాని నుంచి ఇంకొక రిక్వెస్ట్ వస్తే మీ జాబ్ కంప్లీట్ అయిపోతే ప్రీవియస్కి ఇంకొక జాబ్ని మీరు పర్ఫామ్ చేస్తారు. అలాగా మన దగ్గర మెమరీ అయిపోతే వీ కెన్ యూస్ దట్ పర్టికులర్ మెమరీ ఫ్రమ్ ద అనదర్ అప్లికేషన్ ఆర్ యూ కెన్ యూస్ ద రిసోర్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ అప్లికేషన్ అండ్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ద డేటా అండ్ యూ కెన్ రిట్రీవ్ ద డేటా లైక్ దట్. సో దీనికోసము మనం సపరేట్గా ఒక కోడ్ని రాసుకోవాలి. అంటే కనెక్టెడ్ నెట్వర్క్లో గ్రూప్ కమ్యూనికేషన్ చేస్తున్న ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీస్ మనకి జస్ట్ ఒక ప్రాసెసింగ్ క్యాపబిలిటీయే కాదు, గ్రూప్ కమ్యూనికేషన్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా మనం కోడ్ చేసుకోవాలి. అంటే
మనం ల్యాన్లో వర్క్ చేస్తున్నప్పుడు ల్యాన్కి సంబంధించిన ఇంటర్ కనెక్షన్స్, ల్యాన్కి సంబంధించిన సాఫ్ట్వేర్, ల్యాన్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ కోడ్ కావాలి. అలాగే ల్యాన్ టు వ్యాన్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ల్యాన్ టు వ్యాన్ కంపాటబిలిటీకి సంబంధించిన కోడ్ కావాలి. సో ఎందుకు అంటే మన అడ్రస్ స్పేస్, మన అడ్రస్ కమ్యూనికేషన్, ఐపీ అడ్రస్ స్పేస్, మన ఐపీ కమ్యూనికేషన్, మన నెట్వర్క్ కమ్యూనికేషన్, మన నెట్వర్క్ ప్రోటోకాల్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో దాని స్పీడ్ కానీ, దాని వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ, దాని హెడర్స్ కానీ, దాని ప్రోటోకాల్ డేటా కన్వేయన్స్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాగా మనం పీర్ టు పీర్ కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీర్స్తో మనం కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎలా మనం కోఆర్డినేట్ చేసుకోవాలో దానికి సంబంధించిన కోఆర్డినేషన్ కోడ్ కూడా మనం చెక్ చేసుకోవాలి, వెదర్ ఇట్ కెన్ బి కంపాటబుల్ విత్ అస్ ఆర్ నాట్. సో మనము వేరే పర్టికులర్ సెట్ ఆఫ్ కాంపోనెంట్స్తో కమ్యూనికేట్ చేయగలమా, వెదర్ ఇట్ ఈస్ ఫీజిబుల్ టు కమ్యూనికేట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ బిన్ కంపాటబుల్ టు అస్ ఆర్ నాట్. సింప్లీ కనెక్ట్ అయిపోయి మనం కమ్యూనికేట్ చేసుకుంటాము అంటే ఇట్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ అస్. ఓకే, ఒక్కొక్కసారి మనం సీడీ ప్లేయర్ని మనం సిస్టమ్కి కనెక్ట్ చేసినా ఒకసారి పనిచేయదు, టీవీకి కనెక్ట్ చేసినా పనిచేయదు. యూ హ్యావ్ టు చేంజ్ ద డిఫరెంట్ టర్మినల్స్ ఆర్ కొడాక్ ఈజ్ నాట్ వాట్ ఈస్ కాల్డ్ సపోర్టింగ్ అంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో సమ్ ఆడియో ఆర్ వీడియో ఫైల్ మనకి పంపించారు త్రూ వాట్సాప్, ఇఫ్ దట్ పర్టికులర్ కొడాక్ ఈజ్ నాట్ ఫీజబుల్, ఆ కొడాక్ ఆ పర్టికులర్ కొడాక్ అనేది మనకి చేయట్లేదు, లేదంటే ఆ ప్లగ్ఇన్ మన దగ్గర లేదు అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏమంటుంది, ద ప్లగ్ఇన్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ యువర్ మొబైల్ or the particular codec is supporting, so that it's not been playing, unable to play, or some error in video or audio అని చెప్తూ ఉంటుంది. సో ఆ ఇన్కంపాటబిలిటీస్ లేకుండా కమ్యూనికేషన్ కంటిన్యూషన్ జరగాలి అంటే వీ హ్యావ్ టు డూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, త్రూ బ్లూటూత్ మనం కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాము, లేదంటే సమ్ హాట్స్పాట్ మనం కమ్యూనికేట్ అవ్వాలనుకుంటున్నాం, డూ వీ షేర్ ద పైరింగ్ కీ ఆర్ నాట్? పైర్ కీ మనం షేర్ చేసుకుంటామా లేదా? వితౌట్ యూజింగ్ దట్ పర్టికులర్ పైరింగ్ కీ we couldn't communicate with each other, isn't it or not? అమ్మా రిప్లై చేయండి. if you want to have the communication of the హాట్స్పాట్ కమ్యూనికేట్ చేసినప్పుడు పెయిర్కి మనం షేర్ చేసుకుంటామా లేదా? Yes, ma'am. Right. Similarly, so that is one of the example of the coordination code అండి. So it's an example of coordination code through which you are being connecting with your friend. Okay, so there is nothing but pair అన్నమాట. నెక్స్ట్ క్లయింట్ సర్వర్ మొబైల్ కోడ్ అండి. క్లయింట్ సర్వర్ మోడల్స్లో కూడా మనకి డిఫరెంట్ మొబైల్ కోడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, రోల్స్ ఆఫ్ ద క్లయింట్ సర్వర్స్ ఆర్ గోయింగ్ టు బి చేంజింగ్ if they are being applied on to the mobile devices కి కనుక మనము అప్లై చేస్తే, క్లయింట్ సర్వర్ మోడల్ అనేది మనం మొబైల్ డివైజెస్కి అప్లై చేస్తే హౌ దట్ పర్టికులర్ కోడ్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో అలాంటప్పుడు మనం కోడ్ని ఎలాగ ఫాలో అవుతూ ఉంటాము, ఎలాంటి వాట్ ఈస్ కాల్డ్ స్నిపెట్స్ మనం వాడుతూ ఉండాలి, వాట్ సార్ట్ ఆఫ్ థింగ్. వన్ మూమెంట్. So if in the case of mobile client server model, if it is being adapted to the any mobile agents or mobile applications, how it has to be done, how it has to be carried out. చూడండి, several variations on the client server model can be derived from the consideration of the following factors. సో అది మనం మొబైల్ కోడ్ వాడుతున్నామా, మొబైల్ ఏజెంట్స్ వాడుతున్నామా, యూజర్స్ నీడ్ ఫర్ లో కాస్ట్ కంప్యూటర్ లిమిటెడ్ హార్డ్వేర్ రిసోర్సెస్. సో మనం మొబైల్ డివైసెస్ వాడుతున్నామంటే ఏంటి, దే విల్ బి వెరీ లోవర్, కాంపాక్ట్ సైజ్ ఆఫ్ హార్డ్వేర్ రిసోర్సెస్ వాడుతున్నాము, కంపల్సరీ మనం మూవ్ అవుతూ ఉంటాం. ఓకే, సో అలాగే మనకి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్, అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్స్ అండ్ అకార్డింగ్ టు ద నీడ్ ఆఫ్ ద ఎండ్ యూజర్, వీ హ్యావ్ టు చేంజ్ దట్ పర్టికులర్ కోడ్ అన్నమాట. ఆ కోడ్ని చేంజ్ చేసుకుంటూ ఆ క్లయింట్ సర్వర్ మోడల్ మాత్రం సేమ్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్స్ జావా అప్లెట్స్ ఇక్కడ చూసుకుంటాం, ఏమనుకుంటాం, ద యూజర్ రన్నింగ్ అ బ్రౌజర్ సెలెక్ట్స్ లింక్ టు యువర్ అప్లెట్స్ విత్ ద కోడ్ ఇస్ రెస్టోర్డ్ అని
వెబ్ సర్వర్. ద కోడ్ ఇస్ డౌన్లోడెడ్ టు ద బ్రౌజర్ అండ్ రన్స్ దేర్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ అప్డేట్ వాడుకున్నప్పుడు మనకు కావాల్సిన బ్రౌజర్లో మన కోడ్ మనం రన్ చేసుకోవాలనుకున్నప్పుడు అందులో మనం రన్ చేస్తామా లేదా మీకు అందరికీ తెలిసిందే ఇది. సో ఇక్కడ మనకి ఏంటి, బ్రౌజర్ అనేది వీ డజంట్ హ్యాడ్ అ పర్టికులర్ బ్రౌజర్. మనం ఏమి బ్రౌజర్ని ఓన్గా క్రియేట్ చేయగలం. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? జావా అప్డేట్స్ చేసినప్పుడు మనం బ్రౌజర్ని డిజైన్ చేస్తామా? డూ వీ డిజైన్ ద బ్రౌజర్? జావా అప్డేట్స్ చేస్తున్నప్పుడు బ్రౌజర్ డిజైన్ చేస్తామా మనము? మా ఆన్సర్ చేయండి. హలో, do we design the browsers while programming the Java applets? No, ma'am. Okay. So without designing a browser itself, but you are opening or executing our applet code in the browser. So that is nothing but we are mobilizing our code by using a browser there. సో మన కోడ్ని మనం బ్రౌజర్ యూజ్ చేసుకుని మొబైలైజ్ చేసుకుని దాంట్లో చూసుకుంటున్నాం. వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అవర్ అప్లికేషన్ ఇన్ ద బ్రౌజర్. ఇన్ దాట్ వే యూజర్ నీడ్స్ టు బి చేంజింగ్ దేర్ ఎన్వైరన్మెంట్. సో వాళ్ళ కోడ్ని వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో కావాల్సిన విధంగా చూడాలని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మనము కోడ్ యొక్క ఫ్లెక్సిబిలిటీని ఎలాగా మార్చుకుంటూ వెళ్తాము. సో అలాంటి ఫెసిలిటీ అసలు మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఉందా లేదా అనేది చూసుకుంటాం. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే గుడ్ ఇంటరాక్టివ్ రెస్పాన్స్, సఫర్ ఫ్రమ్ డిలేస్ అని ఏమి ఉండవు. ఒకరి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉండదు. నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని కోపప్ చేయగలము. డిసడ్వాంటేజ్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే సెక్యూరిటీ థ్రెట్. ఎందుకంటే మన కోడ్ తీసుకెళ్ళి ఆటోమేటిక్గా బ్రౌజర్లో పెడతాం కాబట్టి ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్, ఇఫ్ ఎనీ ఛాన్సెస్ ఆర్ దేర్ టు హ్యాక్ అవర్ రిసోర్సెస్ విచ్ ఆర్ బీన్ యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అప్లెటే ఉంది, అప్లెట్ కోడే ఉంది, అప్లెట్ కోడ్ మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాం. ఇఫ్ ద బ్రౌజర్ కెన్ హ్యాక్ అవర్ కోడ్, ఆ బ్రౌజర్ కనుక మన అప్లెట్ కోడ్ని హ్యాక్ చేస్తే వాట్ ఎవర్ ద రిసోర్సెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ ఇస్ ఇన్ ద అప్లెట్ కోడ్తో పాటు మనం ఏమేమైతే రిసోర్సెస్ వాడుతున్నామో అవన్నీ మనకి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనండి, దట్ ఈస్ వాట్ ద పర్టికులర్ క్లయింట్ సర్వర్ మోడల్ అండ్ ద మొబైల్ కోడ్ అనమాట. సో ఇలాంటివి కూడా మనకి కావాల్సి వస్తాయి. డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఆర్కిటెక్చర్స్లో వర్క్ చేస్తున్నప్పుడు మన ఆర్కిటెక్చర్కి సంబంధించిన కోడ్ తీసుకెళ్ళి వేరే ఆర్కిటెక్చర్లో రన్ చేయాలంటే లైక్ దీస్ సర్వర్స్, వెబ్ సర్వర్స్ని తీసుకుని లేదంటే వెబ్ పేజెస్ని తీసుకుని బ్రౌజర్స్ని తీసుకుని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఓకే, విల్ బి షేరింగ్. ఇంకా చూడండి, క్లయింట్ రిక్వెస్ట్ రిజల్ట్స్ ఇన్ ద డౌన్లోడింగ్ ఆఫ్ అప్లెట్ కోడ్. సో వెబ్ సర్వర్ నుంచి అప్లెట్ కోడ్ మనం డౌన్లోడ్ చేసుకుని లేదంటే మనం ప్రిపేర్ చేసుకుని క్లయింట్ ఇంటరాక్ట్స్ విత్ అప్లెట్తో ఇంటరాక్ట్ చేసుకుంటారు. వెబ్ సర్వర్తో అప్పుడు సంబంధం ఉండదు, మనమే డైరెక్ట్గా చూసుకుంటూ ఉంటాం. రైట్, సో దట్ ఈస్ వాట్ దే ఆర్ బీన్ సేయింగ్. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు అదే. అప్లెట్ మనం రన్ చేస్తున్నప్పుడు సింపుల్గా బ్రౌజర్ని మాత్రమే సంబంధించింది మాత్రమే మనం తీసుకుని దాన్ని మనం అప్లెట్ని రన్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం వీఆర్ బీన్ డిస్కనెక్టింగ్ విత్ ద వెబ్ సర్వర్ అన్నమాట. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ సో మొబైల్ డివైజెస్ అండ్ స్పాంటేనియస్ నెట్వర్కింగ్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, లాస్ట్ సెమ్ అంతా మనం చెప్పుకున్నాం. సో మొబైల్ డివైజెస్తో ఇఫ్ పీపుల్ ఆర్ బీన్ ఆర్ యూజర్స్ ఆర్ బీన్ కనెక్టెడ్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్, హౌ ద స్పాంటేనియస్ నెట్వర్కింగ్ హ్యాస్ టు బి గెట్ కనెక్టెడ్. దట్ ఈస్ మీకు ఆల్రెడీ తెలిసిందే. హ్యాండ్ ఓవర్ మేనేజ్మెంట్ కానీ కాల్ కనెక్షన్ కానీ మనం చెప్పుకున్నాం. సో ఇఫ్ యూ ఆర్ బీన్ మూవింగ్ ఫ్రమ్ యువర్ హోమ్ నెట్వర్క్ టు ద ఫారెన్ నెట్వర్క్, ఎలా అయితే ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి మనం కనెక్టివిటీ మెయింటైన్ చేస్తాము, ఇన్ ద సిమిలర్ వే ఆల్ ద మొబైల్ డివైజెస్, ఏ డివైస్ అయినా కూడా, మొబైల్ కంప్యూటింగ్ డివైస్ ఏదైనా కూడా, if it is being transiting from one network to the another network, how a spontaneous network can be connected to that. ఆ వైర్లెస్ కనెక్టివిటీని మనము స్పాంటేనియస్గా ఒక పర్టికులర్ రేంజ్ నుంచి ఇంకొక పర్టికులర్ రేంజ్కి కనెక్ట్ చేయగలుగుతున్నామా, ఇఫ్ ఇట్ ఈస్ బీన్ కనెక్ట్ చేయగలుగుతున్నామా లేదా, కనెక్ట్ అవ్వకపోతే ఇట్స్ నాట్ బీన్ వర్కింగ్ నో మోర్. అదొక అసలు మనకు డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో వర్క్ అవ్వడానికే ఛాన్స్ ఉండదు, మొబైల్ డివైస్ అని చెప్పడానికి అవకాశం లేదు. సో మనం ఇంకొక ఫీచర్ చూడాల్సింది ఏంటంటే మొబైల్ డివైజెస్ అండ్ స్పాంటేనియస్ నెట్వర్క్. అయితే ఈ కనెక్టివిటీ మనం ఒక పర్టికులర్ నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి మనం లోకల్ సర్వీసెస్ చేంజ్ అవటం వల్ల ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సేమ్ ప్రాబ్లం, దట్ ఈస్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. లిమిటెడ్ కనెక్టివిటీ, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ మనకి పోతుంది. అయితే
ఈ పర్టికులర్ కనెక్టివిటీ మనకి కావాలంటే స్పాంటేనియస్ నెట్వర్కింగ్ కావాలి అని అంటే మనం ఏం చేస్తాము, దానికోసము వీఆర్ హ్యావింగ్ అ పర్టికులర్ సర్వీస్ కాల్డ్ యాజ్ డిస్కవరీ సర్వీస్. అంటే ఏంటంటే సో అండ్ సో నెట్వర్క్లో సో అండ్ సో సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా విల్ బి చెకింగ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూ నెట్వర్క్ దట్ వెదర్ ద సర్వీసెస్ దట్ వీ వాంట్ టు హ్యావ్ ఇన్ ద న్యూ నెట్వర్క్ దట్ యు ఆర్ ఎంటరింగ్ ఈస్ బీన్ డిస్కవర్డ్ ఆర్ యు ఆర్ బీన్ సర్చింగ్ ఫర్. మనము కొత్త నెట్వర్క్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ నెట్వర్క్లో మనకు కావాల్సిన సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది డిస్కవరీ సర్వీస్ అనే ఒక పర్టికులర్ సర్వీస్ ద్వారా మనం విల్ బీ ఫైండింగ్ అవుట్. అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ కనెక్షన్ ఆర్ నెట్వర్క్, కొత్త నెట్వర్క్తో మనం కనెక్ట్ అవుతున్నాం, లేదంటే కొత్త ఇంట్రానెట్లోకి కానీ ఇంటర్నెట్కి కానీ మనం ఎంటర్ అవ్వబోతున్నాం, కొత్త కనెక్టివిటీలోకి వెళ్తున్నాం. సో అలాంటప్పుడు వెదర్ వీఆర్ హ్యావింగ్ అ ఫీజబుల్ కమ్యూనికేషన్ పాసిబిలిటీ ఆర్ ఫీజబుల్ సర్వీసెస్ ఇన్ దాట్ పర్టికులర్ కనెక్షన్, ఆ కనెక్షన్లో మనకి కావాల్సిన సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడానికి విల్ బి యూజింగ్ ద సర్వీస్ కాల్డ్ యాజ్ డిస్కవరీ సర్వీస్ అన్నమాట. సో అక్కడ మనకి ఏం జరుగుతుంది, డిస్కవరీ సర్వీస్ వాట్ ద డిస్కవరీ సర్వీస్ విల్ డూ ఫర్ దట్ ఈస్ ఆ డిస్కవరీ సర్వీస్ ఆఫర్స్ 2 ఇంటర్ఫేసెస్. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, అంటే ఇట్స్ వెరీ సిమిలర్ టు అవర్ మొబైల్ కంప్యూటింగ్. సో మొబైల్ కమ్యూనికేషన్లో మనం చెప్పుకున్నప్పుడు అంటే అక్కడే జరుగుతుంది, మనకు అసలు అవైలబిలిటీ ఉందా లేదా, మనకు ఐడెంటిఫికేషన్ ఇస్తారా లేదా, మన కమ్యూనికేషన్ కంటిన్యూ చేయగలమా లేదా కొత్త నెట్వర్క్లో అనుకున్నప్పుడు ఇక్కడ మీరు చెప్తున్నారు చూడండి. రిజిస్ట్రేషన్ సర్వీస్ యాక్సెప్ట్స్ రిజిస్ట్రేషన్ రిక్వెస్ట్ ఫ్రమ్ సర్వర్స్ అండ్ రికార్డ్స్ ద డీటెయిల్స్ ఆఫ్ ద డిస్కవరీ సర్వీసెస్ డేటాబేసెస్. సో మనం ఏం చేస్తాము, విల్ బీ సెండింగ్ అ రిక్వెస్ట్ ఫర్ ద రిజిస్ట్రేషన్. ఆ డిస్కవరీ సర్వీస్ ఏం చేస్తుంది, ఫస్ట్ మనము రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ అది రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. ఇట్ ఇస్ గోయింగ్ టు బి యాక్సెప్టింగ్ ద రిక్వెస్ట్. ఆ సర్వర్ ఏం చేస్తుంది, ఆ డిస్కవరీ సర్వీస్ డేటాబేస్ ముందు మన రిక్వెస్ట్ని రిజిస్టర్ చేస్తుంది. ఏ లుకప్ సర్వీస్ యాక్సెప్ట్స్ రిక్వైరీస్ కన్సర్న్ అవైలబుల్ సర్వీసెస్ సచ్ as its database registered services. సో తర్వాత ఇఫ్ the availability, the services are being available in that particular mode or not అనేది it will be searched by the lookup service query అన్నమాట. లుకప్ సర్వీస్ క్వైరీ ఏం చేస్తుందంటే ఆ డేటాబేస్లో మనం ఏమైతే రిక్వెస్ట్ చేసామో, రిజిస్ట్రేషన్ సర్వీస్లో ఏదైతే మనము రిక్వెస్ట్ చేసామో, ఏ సర్వీస్ అయితే రిక్వెస్ట్ చేసామో ఆ సర్వీస్ అప్పుడు అవైలబుల్గా అట్ ద టైమ్ ఇట్స్ బీన్ అవైలబుల్ ఆర్ నాట్ అనేది లుకప్ సర్వీస్ విల్ టేక్ కేర్. సో ఇది మీకు నాకు తెలిసి గుర్తు, ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బి రికాలింగ్. మన మొబైల్ కంప్యూటింగ్ చెప్పుకుంటున్నప్పుడు హోమ్ నెట్వర్క్ నుంచి ఫారెన్ నెట్వర్క్ వెళ్ళినప్పుడు యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఏజెంట్ రిజిస్ట్రేషన్, ఏజెంట్ రిక్వెస్ట్, ఏజెంట్ వాట్ ఈస్ సొలిసిటేషన్ అండ్ ఏజెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఎలా అయితే ఉందో, మనం కొత్తగా వచ్చాము మనకు ఐడెంటిటీ ఇవ్వమని మనం ఎలా అయితే అక్కడ ఉన్న ఫారెన్ ఏజెంట్ని రిక్వెస్ట్ చేస్తామో, ఇక్కడ కూడా డిస్కవరీ సర్వీస్ డేటాబేస్ని మనం రిక్వెస్ట్ చేస్తాం త్రూ ద సర్వర్ registration service, so that whether our requested services are available in that particular database or not అనేది in reply or in acknowledgement we will get the reply in turn అన్నమాట. ఓకే, సో లైక్ దిస్ చూడండి ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ డిస్కవరీ సర్వీస్. సో చూడండి, హోటల్ వైర్లెస్ నెట్వర్క్. ఓకే, హోటల్ వైర్లెస్ నెట్వర్క్లో ఈ పర్టికులర్ వైర్లెస్ నెట్వర్క్ ఏమేమి సర్వీసెస్ ఆఫర్ చేస్తుంది. ఇట్ ఈస్ బీన్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. సో మనం ఒక హోటల్కి వెళ్ళాము, హోటల్కి వెళ్తే యూ విల్ బీ యూజింగ్ దట్ పర్టికులర్ వైఫై. సో అక్కడ ఉన్న వైఫై యూజ్ చేసుకోవడానికి ట్రై చేశారు. ఇఫ్ దే ఆర్ ప్రొవైడింగ్ ద ఓపెన్ వైఫై, సో ఇక్కడ ఆ వైఫైలో వచ్చే ఫెసిలిటీస్ ఏంటి, వన్ ఈజ్ మ్యూజిక్ సర్వీస్, అనదర్ వన్ ఈజ్ అలారం సర్వీస్, నెక్స్ట్ వన్ ఈజ్ డిస్కవరీ సర్వీస్, నెక్స్ట్ టీవీ ఆర్ పీసీ, ల్యాప్టాప్, పీడిఏ, కెమెరా, గెస్ట్ డివైసెస్. చూడండి ఇక్కడ హోటల్ వైర్లెస్ నెట్వర్క్ దేనికి కనెక్ట్ అయ్యింది, ఒకటి మ్యూజిక్కి, ఇంకొకటి అలారంకి, ఇంకొకటి డిస్కవరీ సర్వీస్ డేటాబేస్కి, వాళ్ళ టీవీ ఆర్ పీసీ, ల్యాప్టాప్, పీడిఏ, కెమెరా. ఈ ల్యాప్టాప్, పీడిఏ, కెమెరా అనేవి గెస్ట్ డివైజెస్. దట్ ఈస్ ఎవరైనా హోటల్కి వెళ్తే ఏమేమి వాడచ్చు, దే కెన్ యూజ్ అ కెమెరా, దే కెన్ యూజ్ అ పీడిఏ, దే కెన్ యూజ్ అ ల్యాప్టాప్. సో దీస్ త్రీ కెన్ ఆల్సో బి కనెక్టెడ్ టు ద సేమ్ హోటల్ వైర్లెస్ నెట్వర్క్. అదే హోటల్ వైఫైకి మనం కనెక్ట్ అవుతాం, వీ కెన్ యూజ్ దట్ పర్టికులర్ వైఫై ఆఫ్ ద హోటల్. సో కెమెరా నుంచి వాడచ్చు, ల్యాప్టాప్ నుంచి వాడచ్చు, పీడిఏ నుంచి వాడచ్చు. సో దీని నుంచి వెళ్ళినప్పుడు ఈ పర్టికులర్ వైఫై ద్వారా మనం ఏ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు అనేది యూ హ్యావ్ టు ఐడెంటిఫై. అంటే ఈ వైఫై సర్వీసెస్, ఈ వైఫై రేంజ్లో వాట్ ఆర్ ఆల్ ద సర్వీసెస్ అవైలబుల్. సో దానికోసం మనం ఏం చేస్తాము, either from the laptop or from the PDA or from the camera, you are sending the request to the discovery service. ఈ డిస్కవరీ సర్వీస్ నుంచి రిక్వెస్ట్ అది యాక్సెప్ట్ చేసి
వాట్ ఎవర్ వీఆర్ బీన్ సర్చింగ్ ఫర్, అంటే ఇక్కడ మ్యూజిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎం నేను యూజ్ చేసుకోవచ్చా యూజింగ్ దిస్ పర్టికులర్ వైఫై, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పర్టికులర్ బార్ టెండర్ని పిలవాలి అనుకున్నాము, లేకపోతే సమ్ అటెండర్ని పిలవాలనుకున్నాము, అలారం సర్వీస్ అవైలబుల్గా ఉందా, సో వైఫై యూజ్ చేసుకుని కెన్ వి కాల్ ఎమ్, ఆర్ ఐ కెన్ ఆపరేట్ ద టీవీ ఆర్ పీసీ యూజింగ్ ద వైఫై, పీసీ కానీ టీవీ కానీ నేను వైఫైలోనే వాడుకోవచ్చా, ఇలాంటి సర్వీసెస్ మనకు తెలియాలి అంటే అసలు ఏమేమి సర్వీసెస్ వాళ్ళు ఆఫర్ చేస్తారు తెలియాలి అంటే వీ విల్ బీ finding out through the discovery service అనమాట. In the similar way, distributed environment లో these particular databases are being occurring, stored or they are being arranged. ఈ డిస్కవరీ సర్వీసెస్ ఉన్నాయా లేదా డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో, డిస్కవరీ సర్వీసెస్ ఉంటే దాని నుంచి మనకి రిక్వెస్ట్ ఇవ్వగానే రిప్లై వస్తుందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ కోరాడైజెస్ తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఇంకొకటి ఏదో సమ్ హెల్ప్ లైన్ తీసుకున్నాం, లేదంటే వికీపీడియా తీసుకున్నాం. సో ఆల్రెడీ దాంట్లో సమ్ డేటా ఉంటేనే అందులో మనకి రిక్వెస్ట్ ఇవ్వగానే లేదా క్వశ్చన్ అడగానే మనకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ జస్టైల్ తీసుకుంటాం. జస్టైల్ మీకు దేనికి యూజ్ అవుతుంది, ఆన్లైన్లో మీరు జస్టైల్ దేనికి వాడతారు, లోకల్ కాంటాక్ట్స్ని కానీ లోకల్ ల్యాండ్ మార్క్స్ యొక్క అడ్రస్ని కానీ ఐడెంటిఫై చేయడానికి వాడుతూ ఉంటారు. సో దానిలో మీరు క్వైరీ ఏమని ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ రెస్టారెంట్, సమ్ మూవీ హాల్లో ఏదో ఒకటి ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నారు నియర్ బై, ఆటోమేటిక్గా మీరు ఏం చేస్తారు, దాని కాంటాక్ట్ నెంబర్ కావాలి, జస్ట్ టైంలోకి వెళ్ళి విల్ బి టైపింగ్ సో ఆ పర్టికులర్ నేమ్ తెలుసు, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద కాంటాక్ట్ నెంబర్. సో ఆటోమేటిక్గా దాంట్లో టైప్ చేస్తే విల్ బి గెట్టింగ్ ద కాంటాక్ట్ నెంబర్స్. సో ఇన్ దాట్ వే అంటే అదొక పర్టికులర్ డిస్కవరీ డేటాబేస్. So Justdial is one of the discovery database, gives you the phone numbers or the contact numbers of the local landmarks and all those things. Okay, that is about the discovery service. So distributed environments లో ఇలాంటి సర్వీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయా లేదా ఆర్కిటెక్చరల్ మోడల్లో అనేది మనం చూస్తాం. ఓకే, so for that one, what are all the interfaces and objects that you are going to use? సో ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మనం కనెక్ట్ అవ్వాలంటే ఏమేమి డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ మనం యూజ్ చేసుకుంటున్నాం. దట్ ఈస్ వీఆర్ బీయింగ్, అసలు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, మనం విల్ బీ గోయింగ్ బ్యాక్ ఆర్కిటెక్చరల్ మోడల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఆర్కిటెక్చరల్ మోడల్లో కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఎలాగా ఇండివిజువల్ ఫిజికల్లీ హౌ దే ఆర్ బీన్ అరేంజ్డ్, హౌ దే ఆర్ బీన్ కమ్యూనికేటింగ్ అని మనం అనుకున్నాము. అట్లో మనము ఒకసారి ఆర్కిటెక్చరల్ మోడల్ని ఒక మోడల్గా మనం వ్యూ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ టు బి ఐడెంటిఫైడ్, అది ఒక ఇంటరాక్షన్ మోడల్ అయి ఉండొచ్చు, ఒక ఫండమెంటల్ మోడల్ అయి ఉండొచ్చు, ఒక ఫెయిల్యూర్ మోడల్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ద మోడల్ ఇట్ ఈస్, హౌ దే ఆర్ బీన్ కమ్యూనికేటెడ్, హౌ దే ఆర్ బీన్ కనెక్టెడ్, వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫీచర్స్ దే ఆర్ టు హ్యావ్. అంటే అందులో మనం ఒక్కొక్కటి చూసుకుంటూ వచ్చాం, వాట్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్ లేయర్స్, వాట్ ఈస్ ద సిస్టమ్ ఆర్కిటెక్చర్, అండ్ వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ దట్ వీ వాంట్ టు హ్యావ్, and what is the discovery service it is been provided with, whether mobile code is been possible there or not. ఓకే, సో స్పాంటేనియస్ నెట్వర్కింగ్ యూజ్ అవుతుందా, మొబైల్ కోడ్ పాసిబిలిటీ ఉందా లేదా, క్లయింట్ సర్వర్ మొబైలిటీ కోడ్, అలాగే డిస్ట్రిబ్యూటెడ్ పీర్ ప్రాసెస్ అంటే కోఆర్డినేషన్ కోడ్, పీర్ ప్రాసెస్ కోఆర్డినేషన్ కోడ్ అవైలబుల్ ఉందా లేదా, వెబ్ ప్రాక్సీ సర్వర్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, మల్టిపుల్ సర్వర్ మోడలా లేకపోతే అది క్లయింట్ సర్వర్ మోడలా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. సో ఇట్లాగా మనం డిఫరెంట్ వేస్లో ఆ ఫీచర్స్ అన్నిటిని చెక్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే దానికి ఇంటరాక్ట్ అవ్వటానికి how you are going to interacting with, how you are going to sending a request, how the request will be get accepted, and how the reply will be sent back to you in return. అసలు మనం రిక్వెస్ట్ని ఎలాగా ఇన్వోక్ చేస్తాము, మళ్ళీ మీకు ఇన్ రిటర్న్ రిప్లై మీకు ఎలా వస్తుంది. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు జస్ట్ ఇంటరాక్టింగ్ విత్ దట్ పర్టికులర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్తో అసలు మీరు ఎలాగ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఫర్ దాట్ వన్ వాట్ ఆర్ ఆల్ ద ఇంటర్ఫేసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ దట్ యూ ఆర్ గోయింగ్ టు యూస్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇంటర్ఫేస్ డెఫినేషన్స్ specify the set of functions available for invocation in a server.
సర్వర్ ఇన్వొకేషన్కి మనకు కావాల్సిన డిఫరెంట్ ఫంక్షన్స్ ఏంటి అనేది మనం ఇంటర్ఫేస్లో చూస్తూ ఉంటాం. సో ఇక్కడ ఏంటి అంటే in OOA paradigm, అంటే object-oriented paradigmలో distributed process can constructed as objects whose methods can access by remote invocation. అది ఆబ్జెక్ట్-ఓరియంటెడ్ పారాడిమ్లో వర్క్ అవుతుంది అనుకోండి డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటెడ్ ప్రాసెస్ అన్ని మనం ఎలాగా మనం కన్స్ట్రక్ట్ చేస్తామంటే యూజింగ్ ద ఆబ్జెక్ట్స్ by and you are going to invoking that particular distributed process by the process of remote invocation, that is Corba approach అన్నమాట. ఓకే, అలాగా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని ఎలా ఎన్కాప్సులేట్ చేస్తాము, ఎలాగా మనం స్ట్రక్చరైజ్ చేస్తాము, how they will be instantiated, how the objects will be created, how the objects will be called, how the objects will be invoked, how they will be masked up, how they will be combined, different objects మనం ఎలా కంబైన్ చేయొచ్చు, వాటిని ఎలా ఇన్వోక్ చేయాలి, ఎలా ఇన్స్టాన్షియేట్ చేయాలి, how this is going to be done, what is the framework of that, how the interface is to be designed, how the objects has to be processed, all these things has to be constructed. అంటే ఒక పట్ల డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్కి ఒక డోర్ అనుకుంటే ఆ డోర్లోకి మనకు అసలు ఎంట్రీ పాయింట్ ఎలా ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ బిన్ రిటర్న్ యువర్ ప్రోగ్రామ్, మీ కోడ్ మీ ప్రోగ్రామ్ మీరు రాసిన ఆ ప్రోగ్రామ్ నుంచి ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది, మనం ఎలా కాల్ చేస్తాం, ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్కి కాల్ వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ లేదా ఒక క్లాస్ నుంచి ఒక ఫంక్షన్కి మనం కాల్ చేయాలంటే ఏం చేయాలి, త్రూ ద ఆబ్జెక్ట్ మనం కాల్ చేస్తాం. ఇన్ ద సిమిలర్గా ఇక్కడ కూడా ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి కానీ ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్కి కానీ మనం కాల్ చేయాలంటే there should be some interfaces through which we have to get entry into that particular network, and we will be invoking some processes. Through that particular processes we will be working out our tasks. మన టాస్క్ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే, మన డేటా మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ముందు అసలు ఆ ప్రాసెస్తో మనం కమ్యూనికేట్ చేయాలి. ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేట్ జరగాలంటే ఆబ్జెక్ట్స్ జనరేట్ అవ్వాలి, ఆబ్జెక్ట్స్ ఇనిషియేట్ అవ్వాలి, వాటి మధ్యలో లింకప్ జనరేట్ అవ్వాలి, అప్పుడే మనకి కమ్యూనికేషన్ స్మూత్గా జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ ద ఆర్కిటెక్చర్ ఎన్వైరన్మెంట్స్. రైట్. సో కమింగ్ టు ద డిజైన్ ఇష్యూస్ ఆఫ్ ద ఆర్కిటెక్చర్స్. సో డిజైన్ ఇష్యూస్ ఏమేమి ఉండొచ్చు అని అంటే, ఫస్ట్ వన్ ఇస్ ద పర్ఫార్మెన్స్ ఇష్యూస్. ఓకే, సో పర్ఫార్మెన్స్ ఇష్యూలో మనం ఏం చూస్తాము అంటే, వాట్ ఈస్ ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ distributed system, and what is the throughput of the distributed system, and how the load will be get balanced in that particular distributed system. So performance issues, performance wise గా మనము డిజైన్ ఇష్యూస్ చెక్ చేస్తే, అంటే మనం బిఫోర్ డిజైన్ ద any particular architectural model, we have to see that whether the performance yielded by the architecture is perfect or not, whether it could be balanced or acceptable or not. So performance ని ఎలాగ మనం చెక్ చేస్తాము, మెజర్ చేస్తాము అంటే, by the help of the responsiveness, ఎంత ఇమీడియట్గా మనకు రెస్పాన్స్ వస్తుంది, త్రూపుట్, how fruitfully you are been executing your tasks. Next one is load balancing, how you are balancing the load, how many number of tasks are being easily or freely being executed, ఎన్ని నెంబర్ ఆఫ్ టాస్క్ మనం సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలము, అలాగే మనకి లోడ్ని బ్యాలెన్స్ చేసుకోగలము, ఇమీడియట్గా మనకి రెస్పాన్స్ తెచ్చుకోగలము. దట్ ఈస్ మెజరింగ్ యూ, ఆర్ దట్ ఈస్ గివింగ్ యూ ద మెజర్మెంట్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్. సో వాట్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి, రిలయబిలిటీ, performance, security, and the adaptability. Reliability is nothing but the originality of the data that you are going to provide. And next one is the performance, how much of efficiency that you are going to giving the result. Next one is the security, how you are going to protecting your user and user data from the external attacks. Next one is adaptability, how feasible to enhance your ఫీచర్స్ ఆర్ ఇట్స్ యువర్ ఆర్కిటెక్చర్, మీ ఆర్కిటెక్చర్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఎంతవరకు ఫీజిబుల్గా ఉంది. సో దట్ ఈస్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ డిపెండబిలిటీ ఇష్యూస్. Dependability issues are nothing but it's going to be depending upon the time. One moment.
coming to the dependability issues. So dependability issues are being concerned with depending upon the state of the working of the distributed system. So it is been of security and the fault tolerance. So how much of fault tolerant about the failure? That is, if there is if any error comes in or if any system gets failed, how it is going to be cope up with that? How it is been bypassing, even though it is been giving that fruitful or correct results, even if there is a fault or a failure in the system. That is about the dependability issue. And is the security, obviously, how effectively it has been protecting the end users and end users communication channel, end users data on the servers. Okay, సో ఇవన్నీ కూడా మనకి డిజైన్ ఇష్యూస్లోకి వస్తాయండి. ఆర్టిఫిషియల్ మోడల్లో మనం కన్సిడర్ చేసుకోవాల్సిన పర్ఫార్మెన్స్ ఇష్యూ, ఐ మీన్ డిజైన్ ఇష్యూస్ ఏంటి అంటే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ విచ్ ఆర్ మెజర్డ్ యూజింగ్ ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద సిస్టమ్, throughput of the system and the load balancing of the system, and the quality of the service indicates reliability and performance, security and the adaptability. And coming to the dependability issues, how the system is fault tolerant and how secure it is being how secure it is extent, ఎంత వరకు మనకి అది సెక్యూర్గా ఉంటుంది అనేది. సో దిస్ అబౌట్ ద డిజైన్ ఫీచర్స్ ఆఫ్ ద పర్టికులర్ ఆర్కిటెక్చర్ మోడల్, రైట్? సో కమింగ్ టు ద ఫండమెంటల్ మోడల్స్. సో మోడల్ అంటే ఆల్రెడీ మనం బేసిక్గా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, సిస్టమ్ మోడల్స్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నప్పుడు మనం చెప్పుకుంటున్నప్పుడు వీ విల్ డిస్కస్ టూ బేసిక్ మోడల్స్. వన్ ఇస్ ఆర్కిటెక్చరల్ మోడల్ అండ్ అదర్ వన్ ఇస్ ద ఫండమెంటల్ మోడల్స్. ఆర్కిటెక్చరల్ మోడల్లో కాంపిటేషనల్ ఎలిమెంట్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి, ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయని చెప్పుకున్నాము. ఫండమెంటల్ మోడల్స్లో దే ఆర్ బీన్ అగ్రిగేటింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద ఆర్కిటెక్చరల్ మోడల్స్. ఆర్కిటెక్చరల్ మోడల్స్లో ప్రజెంట్ అయిన కామన్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని తీసుకున్నాము. సో అందులో వాట్ ఆర్ దోస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ మోడల్ అంటే సెక్యూరిటీ, ఇంటరాక్షన్ అండ్ ద ఫెయిల్యూర్ మోడల్. ఓకే, సెక్యూరిటీ మోడల్, ఇంటరాక్షన్ మోడల్ అండ్ ద ఫెయిల్యూర్ మోడల్. ఆల్రెడీ మనం మోడల్ అంటే ఏంటో చూసాము. Model contains only the essential ingredients needs to understand and reason about some aspects of the system behavior. System behavior గురించి కావాల్సిన essential ingredients ని మనము ఐడెంటిఫై చేసుకుని వాటిని రిప్రజెంట్ చేయడాన్ని మనము మోడల్ అని అంటాము. సో మోడల్ విల్ నాట్ గివ్ యూ ద కంప్లీట్ పిక్చర్ ఆఫ్ ద సిస్టమ్, ఇట్ విల్ జస్ట్ గివ్ యూ ద అబ్స్ట్రాక్ట్ వ్యూ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సిస్టమ్. ఆ సిస్టమ్ యొక్క అబ్స్ట్రాక్ట్ వ్యూని ప్రజెంట్ చేసేది మనము మోడల్ అని అనుకున్నాం. ఓకే, చూడండి, సిస్టమ్ మోడల్ ఇట్స్ అ మోడల్ యూజ్డ్ టు క్రియేట్ యాక్యురేట్ అజంప్షన్స్ రిగార్డింగ్ ద సిస్టమ్స్ దట్ ఆర్ టు బి మోడల్డ్. మనం క్రియేట్ చేసేవి కానీ క్రియేట్ చేసిన వాటి గురించి కానీ మనం జస్ట్ రిప్రజెంటేషన్ ఎలాగా మన వాటి గురించి ఇవి ఇలా వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఇవి ఇలా వర్క్ అవుతూ ఉంటాయి, దీస్ ఆర్ ఆల్ ద కాంపోనెంట్స్, దీస్ ఆర్ ఆల్ ద సెక్షన్స్, ఆ ప్లాన్ ఆఫ్ ద పర్టిక్యులర్ సిస్టమ్ ఎగ్జిక్యూషన్ అనుకోండి, లేదంటే సిస్టమ్ ప్రాసెసింగ్ అనుకోండి. సో వాటికి సంబంధించిన ప్లాన్ని మనం చెప్పడమే సిస్టమ్ మోడల్ అంటాం. అయితే ఇక్కడ మనం ఆల్రెడీ నేను చెప్పాను, ఫండమెంటల్ మోడల్స్ ఆర్ గోయింగ్ టు బి కన్సిడరింగ్ ద త్రీ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ మోడల్ అని. సో దోస్ ఆర్ నథింగ్ విత్ సెక్యూరిటీ, ఇంటరాక్షన్ అండ్ ఫెయిల్యూర్. సో ఇంటరాక్షన్ రిప్లైస్ విత్ సెక్యూరిటీ అంటే ఆల్రెడీ తెలుసు, హౌ యూ ఆర్ బీన్ సెక్యూరింగ్ ద యూజర్స్ అండ్ యూజర్ డేటా, కరప్టింగ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ అటాక్స్, వేరే అటాక్స్ నుంచి మనము యూజర్స్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తామనేది సెక్యూరిటీ. నెక్స్ట్ వన్ ఇస్ ఇంటరాక్షన్. ఇంటరాక్షన్ కమ్స్ ఇన్ communication involves delay of specific duration. The delays limit the accuracy of process coordination, difficult to maintain the same time conventions across the computers. సో అంటే ఇంటరాక్షన్ ఎలా జరుగుతుంది? సో ఒకటే టైంలో మనం కమ్యూనికేట్ చేసుకోలేకపోయినా, ఒకవేళ నేను ఫాస్ట్ ఉండి మీరు స్లోగా ఉన్నా, లేదు మన ప్రాసెస్ కోఆర్డినేషన్ అది ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా, లేదంటే డిలేస్ వస్తున్నా, ఈవెన్ అలా ఉన్నా కూడా వెదర్ దే కెన్ కమ్యూనికేటింగ్ ఆర్ కన్వేయింగ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాపర్లీ అన్నమాట. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నా కూడా whether their systems are being interacting properly and they are being conveying the information properly with each other or not అనేది interaction model. And the failure model is even though any of the system or the component of the network of the distributed system got failed. Okay, అట్లా డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ప్రజెంట్ అయిన ఒక నెట్వర్క్ కానీ ఒక సిస్టమ్ కానీ మనం ఫెయిల్ అయిపోయినా కూడా, ఈవెన్ ఇట్స్ బీన్ ఫెయిల్డ్, ఇట్స్ కెన్ కోప్ అప్ విత్ ద రిజల్ట్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ గివింగ్ ద ప్రాపర్ రిజల్ట్ అప్ టు ద యాక్యురసీ ఆర్ నాట్. యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుందా లేకపోతే ఫెయిల్యూర్ అయ్యిందనేది మనకి రిజల్ట్లో రిజంబల్ అవుతుందా అనేది మనం చెక్ చేసుకుంటాం. దీస్ ఆర్ ద త్రీ ఫండమెంటల్ మోడల్స్ దట్ వీ బీన్ గివెన్ విత్. సో అందులో ఫస్ట్ వన్ ఇస్ ద ఇంటరాక్షన్ మోడల్, ఇస్ ద ఫస్ట్ వన్ దట్ వీ హ్యావ్ టు సీ, ఇంటరాక్షన్ మోడల్. సో ఇంటరాక్షన్ మోడల్
consisting of the interacting of the process are responsible for the execution of activities. మనకు తెలుసు యాక్టివిటీస్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మస్ట్ థింగ్ ఏంటంటే ప్రాసెస్ హ్యాస్ టు కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ అ పర్టికులర్ స్టేట్ ఆఫ్ కమ్యూనికేషన్ అప్డేటెడ్ బై వన్ అనదర్. ఒక పర్టికులర్ ప్రాసెస్ నుంచి ఇంకొక పర్టికులర్ ప్రాసెస్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కన్వర్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ ద స్టేట్ కన్సిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ సెట్ ఆఫ్ డేటా దట్ కెన్ బి అప్డేటెడ్ అండ్ యాక్సెప్టెడ్ బై ఇట్ స్టేట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాసెస్ అంటే ఒక పర్టికులర్ కంప్లీట్ జాబ్ అవ్వకపోవచ్చు. సో మీరు ఆపరేటింగ్ సిస్టంలో ఐడెంటిఫై చేస్తే యూ కెన్ అబ్జర్వ్ దట్ వాట్ ఈస్ దిస్ ప్రాసెస్ స్టేట్స్, how they are been existing in one state and how they will be converted into the another state by one process to the another process. For example, మన ప్రాసెస్ స్టేట్స్ ఏమేమి ఉన్నాయండి? రన్ స్టేట్ ఉంటుంది, రెడీ స్టేట్ ఉంటుంది, బ్లాక్డ్, సస్పెండెడ్, డిఫరెంట్ స్టేట్స్ ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క స్టేట్లో ఉంటుంది. వన్స్ దే హ్యావ్ బీన్ వాట్ ఈస్ కాల్డ్ రెస్పాండెడ్ బై ద మైక్రో ప్రాసెసర్, until they have been responded by the microprocessor, the operating system will set you into the different states depending upon the availability of the requirements of your job. మీ జాబ్ రిక్వైర్మెంట్స్ని బట్టి, మీ రెడీనెస్ని బట్టి మీ ఆపరేటింగ్ సిస్టమ్ మీ ప్రాసెస్ని డిఫరెంట్ స్టేట్స్లో మిమ్మల్ని ఉంచుతుంది. సో వన్స్ మైక్రోప్రాసెసర్ అవైలబుల్గా ఉండి మీ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే దెన్ ఓన్లీ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద రెడీ అండ్ ద రన్ స్టేట్. అంతే కదా, రెడీ పూల్లోకి మనం ఎప్పుడు వెళ్తాము, రన్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తాము, సస్పెండెడ్ బ్లాక్డ్ స్టేట్లోకి ఎప్పుడు వెళ్తాము అనేది ఇదంతా మీరు ఆపరేటింగ్ సిస్టంలో నేర్చుకుంటారు. సో దట్ అలా how the processes are being communicating, how the state of the process will be identified and how the state of the process will be converted from one to the another state. ఒక ప్రాసెస్ యొక్క స్టేట్ ఇంకొక ప్రాసెస్ యొక్క స్టేట్తో ఇన్వోక్ అవుతుంది అని అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వన్ ఆఫ్ ద ప్రాసెసెస్ ఆఫ్ హైయర్ ప్రయారిటీ, one of the processes higher priority when compared to the previous one, automatica, even though microprocessor has been already executing some previous process, if your process is of higher priority, obviously microprocessor will shift from that particular process to your job. మీరు హైయర్ ప్రయారిటీ జాబ్ అయ్యి ఉండి ఆల్రెడీ మైక్రోప్రాసెసర్ లోయర్ ప్రయారిటీ జాబ్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే మీరు రిక్వెస్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మైక్రోప్రాసెసర్ హ్యాస్ టు షిఫ్ట్ టు వర్డ్స్ మీ దగ్గరికి అయితే షిఫ్ట్ అయిపోవాలి ఇమీడియట్గా, రైట్? అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బికాస్ ఆఫ్ అవర్ ప్రాసెస్, the process which is already in the run state will be sent to either the ready state or to the suspended or blocked state. So mana process valla ఇంకొక ప్రాసెస్ యొక్క స్టేట్ ఆల్రెడీ రన్నింగ్ స్టేట్లో ఉంటున్న దాన్ని మనం ఏం చేస్తున్నాము, రెడీ ఆర్ బ్లాక్డ్ స్టేట్లోకి పంపించేస్తున్నాము. ఓకేనండి, దాట్ వే డిఫరెంట్ ఇంటరాక్షన్ ప్రొసీజర్స్, ఇంటరాక్టింగ్ యాక్టివిటీస్ విల్ బి డన్ ఇన్ బిట్వీన్ ద డిఫరెంట్ ప్రాసెసెస్. సో ఎలా కమ్యూనికేట్ అవుతూ ఉంటాయి, అది విత్ ఇన్ ద సిస్టంలోనే జరుగుతుందా, విత్ ఇన్ ద నెట్వర్క్లో జరుగుతుందా, డిఫరెంట్ నెట్వర్క్స్ మధ్యలో జరుగుతుందా అనేది వీ హ్యావ్ టు అనలైజ్. ఓకే, అయితే ఇంటరాక్టింగ్ ఆఫ్ ద ప్రాసెసెస్ విల్ బి ఎఫెక్టెడ్ బై 2 సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ అని అంటున్నారు. ఒకటి పర్ఫార్మెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఛానల్. Interacting processes will be affected by 2 significant factors. One is performance of communication channels. So performance దేని మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది అంటే, కమ్యూనికేషన్ ఛానల్ యొక్క పర్ఫార్మెన్స్ దేనితో ఎఫెక్ట్ అయి ఉంటుంది అని అంటే, ఇట్ విల్ బి ఎఫెక్టెడ్ బై లేటెన్సీ, థ్రూపుట్, బ్యాండ్విడ్త్ అండ్ జిట్టర్. ఏంటి అంటే, లేటెన్సీ అంటే మీకు తెలుసు, వాట్ ఈస్ ద డిలే ఇన్ బిట్వీన్ your job arrival and the job getting response from the microprocessor, how much time it has been taken to completion its job when compared to its burst time. యాక్చువల్ బర్స్ట్ టైం కన్నా కూడా త్రూపుట్ టర్న్ అరౌండ్ టైం కన్నా కూడా ఇంకా డిలే తీసుకుని ఎక్కువ ఎందుకు పట్టింది దానికి టైము, ఎంత డిలే తీసుకుంది, అలాగే దాని అరైవల్ ఆఫ్ ద సిస్టమ్ నుంచి సక్సెస్ఫుల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ జాబ్స్ కంప్లీట్ అయినాయి. అంటే ఒక కమ్యూనికేషన్ ఛానల్, ద కమ్యూనికేషన్ ఛానల్ కెన్ కన్వే అప్ టు 100 lines at a time. If it is only carrying only 90 lines, its throughput has been decreased to the 90%. అంతే కదా, 100 lines ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయాలి, బట్ ఆ ఛానల్ ఓన్లీ 90 lines ఆఫ్ డేటా మాత్రమే పంపుతుంది అనుకున్నప్పుడు దాని పర్సంటేజ్ ఎంత పడిపోయింది, 90%కి చేంజ్ అయిపోయింది. అది థ్రూపుట్ అంటాం మనం. సక్సెస్ఫుల్గా మనం ఎంత రిజల్ట్ని ఇవ్వగలుగుతున్నాం, దట్ ఈస్ ద థ్రూపుట్. లేటెన్సీ అంటే హౌ మచ్ ఆఫ్ డిలే, what are all the delays and what are all the lags we have in the execution of the channel. And next one is the bandwidth. చెప్పాను నేను, bandwidth is also comes in the throughput. ఎంత డేటాని మనం పంపగలుగుతున్నాము, at how much rate, ఎంత స్పీడ్తో ఎంత డేటా రేట్తో మనము డేటాని పంపుతున్నాము మన ఛానల్, దట్ ఈస్ ద bandwidth. And next one is the jitter. Jitter అంటే ఏంటి అంటే, it is the time lapse between one state of the process to the another state of the process. జిట్టర్ అంటే ఏంటి, వన్ స్టేట్ ఆఫ్ ద ప్రాసెస్ నుంచి ఇంకొక స్టేట్ ఆఫ్ ప్రాసెస్కి తీసుకునే టైం ల్యాప్స్ని, లేదంటే టైం గ్యాప్ అని మనం జిట్టర్ గ్యాప్ అని అంటాం. ఓకేనండి, అది గుర్తుపెట్టుకోండి. జిట్టర్ ఇస్ నథింగ్ బట్ టైం ల్యాప్స్ బిట్వీన్
transition of process state of one process state to the another state. ప్రాసెస్ యొక్క ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి ట్రాన్సిట్ అవ్వడానికి పట్టే టైంనే మనం జిట్టర్ అని అంటాం. ఓకే, సో మన కమ్యూనికేషన్ ఛానల్ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు, అంటే టూ ప్రాసెస్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ యూజింగ్ ద కమ్యూనికేషన్ ఛానల్. ఈ కమ్యూనికేషన్ ఛానల్ యొక్క పర్ఫార్మెన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లేటెన్సీ. ఇది పనిచేయదండి, చాలా లేట్గా వర్క్ అవుతుంది అని అన్నామంటే ఆ ఛానల్ మనం వాడం. నెక్స్ట్, మనం 100 లైన్స్ ఆఫ్ స్పీడ్ అని అనుకుంటామంటే బట్ ఓన్లీ 90 మెంబర్స్ మాత్రమే దీంట్లో వర్క్ అవుతుంది. నెక్స్ట్, మనం 200 ఎంబీపీఎస్లో వర్క్ అవుతుంది అనుకుంటాం, ఇది ఓన్లీ 50 ఎంబీపీఎస్ఏ వర్క్ అవుతుంది. దట్ ఈస్ బ్యాండ్ విడ్త్. నెక్స్ట్ వన్ ఇస్ జిట్టర్. అసలు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్లోకి వెళ్ళడానికే టైం పడుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అసలు మనం సెండ్ చేసామంటే సెండ్ చేసింది అక్కడికి వెళ్ళి మన డెలివరీ రిపోర్ట్ రావడానికే చాలా టైం పడుతుంది. దట్ ఈస్ ద జిట్టర్. సెండ్ అయిపోతుంది బట్ అవతల పర్సన్కి వచ్చిందా అని మనం మెసేజ్ అడుగుతూ ఉంటాము, అవతల పర్సన్ నాకు మెసేజ్ రాలేదని అంటూ ఉంటారు. దట్ ఈస్ ట్రాన్సిషన్ ఆఫ్ ద స్టేట్ ప్రాసెస్ స్టేట్ నుంచి ట్రాన్సిట్ చేయడానికి కూడా మనకి టైం పడుతుంది. అలాంటి వేరియేషన్స్ ఉంటే కనుక, అంటే ఈ పర్టికులర్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కమ్యూనికేషన్ ఛానల్ యొక్క పర్ఫార్మెన్స్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఇంకొక ఫీచర్ ఏంటో చూద్దాం. దట్ ఈస్ కంప్యూటర్ క్లాక్స్. అంటే the process are being communicating with each other with using a communication channel. ఒక కమ్యూనికేషన్ ఛానల్ యూజ్ చేసుకుని ప్రాసెసెస్ అన్ని కమ్యూనికేట్ చేసుకుంటున్నాయి. సో కమ్యూనికేట్ చేసుకుంటున్నప్పుడు ఇఫ్ దే ఆర్ బీయింగ్ కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్ యూజింగ్ ద ప్రాసెస్ ఛానల్, those two computers or those two processes are not presenting in the single network or a single system. ఈ ప్రాసెస్ రెండు కూడా ఒకటే సిస్టంలో ఉండకపోవచ్చు, లేదంటే ఒకటే నెట్వర్క్లో ఉండకపోవచ్చు, లేదంటే ఒకటే ఏరియాలో ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు their clocks may vary. కంప్యూటర్ క్లాక్స్ అని అన్నాను కదా. సో అది సిస్టమ్ క్లాక్ అయి ఉండొచ్చు, లేకపోతే నెట్వర్క్ క్లాక్ అయి ఉండొచ్చు, లేదా ఇంటర్నల్ క్లాక్ ఇన్క్యుబేటర్ మనం ఏదైతే పెడుతున్నామో ప్రాసెస్ క్లాక్ అది అయి ఉండొచ్చు, లేదంటే రీజనల్ క్లాక్ అయి ఉండొచ్చు. దెర్ మే బి వేరియేషన్ ఇన్ దీస్ టైప్స్ ఆఫ్ క్లాక్స్ అనమాట. So each computer distributed has internal clock to supply the value of the current to local processor. Two processes running on different computers vary in the time or different. Same avvachu, different avvachu. So clock drift rate refers to the relative amount of computer clock differs from a perfect reference clock. సో మన క్లాక్ నుంచి ఆ క్లాక్కి, అంటే ఒక పర్టికులర్ సిస్టమ్ యొక్క క్లాక్ నుంచి వేరే సిస్టమ్ యొక్క క్లాక్ రెఫరెన్స్కి మధ్యలో ఉన్న చేంజ్ ఆఫ్ క్లాక్ రేట్ని మనము క్లాక్ డ్రిఫ్ట్ రేట్ అంటాం అనమాట. అంటే మన క్లాక్కి వాళ్ళ క్లాక్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ మోర్, చాలా ఎక్కువ ఉంటాయి రెండింటికి మధ్యలో కంప్యూటర్ క్లాక్ యొక్క డిఫరెన్సెస్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ డిలేస్ కనపడుతూ ఉంటాయి. మనం ఇప్పుడు పంపించేసాము, వాళ్ళకి ఎప్పుడో వస్తున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే మనకి ఎప్పుడో తర్వాత రీచ్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఆ క్లాక్ డిఫరెన్సెస్ కనపడుతూ ఉంటాయి. ఓకే, సో ఆ డ్రిఫ్ట్ రేట్ అనేది కూడా యూ హావ్ టు సీ దట్ దే హ్యాస్ టు బి లోవర్. క్లాక్ రేట్ అనేది రెండింటి మధ్యలో చాలా మినిమం ఉండేలాగా మనము చెక్ చేసుకోవాలి. ఓకే, so the two factors that are affecting the communication interacting of the processes is latency, performance of the communication channel, and the computer class. Performance of the communication channel is depending upon the latency, throughput, bandwidth, and jitter. And computer clocks are being affected by the different types of the clock rates of different process existing. Okay, and coming to the types of interaction model types ఏమున్నాయి అంటే ఇక్కడ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే depending upon the time limits for a process execution, okay, and the message delivery system in a distributed system. మనము సిస్టమ్ ప్రాసెస్ యొక్క టైం లిమిట్స్ ఎలా పెట్టుకుంటున్నాము, అలాగే మెసేజ్ డెలివరీ ఎలా జరుగుతుంది అనే దాని మీద మనకు టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ మోడల్ డిపెండ్ అయి ఉంటుంది. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ టైం సెట్ చేసుకోవటము, అలాగే మెసేజ్ డెలివరీ ఎలా జరగాలో మనం సెట్ చేసుకునే దాన్ని బట్టి మన ఇంటరాక్షన్ మోడల్ టైప్స్ డిపెండ్ అయి ఉంటాయి. సో ఇందులో మనకి ఫస్ట్ టైప్ ఏంటి అంటే సింక్రోనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. And all of you know, I think you are already having an idea that what do you mean by this synchronous distributed system అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. ఎవ్రీ టైమ్ ది సింక్రోనస్ వర్డ్ refers with reference to the time. According to the time, it is going to be syncing. Its operation is going to be changing. సో ఒక టైం బేసిస్ మీద ఒక పర్టికులర్ ఈక్వల్ రేంజ్ మీద మనకు ఆపరేషన్ వర్క్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ టైంకి, ఈ పల్స్కి, ఈ పర్టికులర్ ఇంటర్వెల్లో ఈ రేట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ లేదా ఈ ఎగ్జిక్యూషన్ త్రూపుట్ ఉంటుందని మనం చెప్పచ్చు.
సో సింక్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఆర్ బీన్ వర్కింగ్ అలాంగ్ విత్ ద టైం. ఒక పర్టికులర్ బౌండరీతో ఒక పర్టికులర్ లిమిట్లో మనకు వర్క్ అవుతాయి. ఈ టైంలో వర్క్ అవ్వాలి, లేకపోతే ఇన్ని ప్రాసెస్ వర్క్ అవ్వాలి, ఇంత రేట్ ఆఫ్ స్పీడ్ ఉండాలి అనేది మనం పెట్టుకుంటాం అనమాట. సో ఒక రేట్ని మనం సెట్ చేసుకుంటే, ఒక స్కేల్ని మనం సెట్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ as సింక్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఇక్కడ మనకి ఈ సింక్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది ఇట్స్ గోయింగ్ టు బి డిఫైనింగ్ ఆన్ ద ఫాలోయింగ్ బౌండ్స్. డిఫరెంట్ బౌండ్స్ మనం సెట్ చేసుకుంటామని చెప్పాను కదా, దాని మీద బేస్ అయ్యి మనకి సింక్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఏంటి అంటే టైమ్ టు ఎగ్జిక్యూట్ ఈచ్ స్టెప్ ఆఫ్ ఎ ప్రాసెస్ దట్ ఆర్ లోవర్ అండ్ అప్పర్ బౌండ్స్. సో మినిమం టైం ఎంత పడుతుంది, అలాగే మాక్సిమం టైం ఎంత పడుతుంది అనేది సెట్ చేసుకుంటాం. That is the lower and upper bounds for the time execution of the process. What is the minimum lower bound of the execution of a process? What is the upper bound? ఎంత మినిమం టైంలో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు, ఎంత మాక్సిమం టైంలో ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బౌండరీ. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఈచ్ మెసేజ్ ట్రాన్స్మిటెడ్ ఓవర్ ఎ ఛానల్ ఇస్ రిసీవ్డ్ విత్ ఇన్ అ నోన్ బౌండెడ్ టైం. సో మెసేజ్ ఎంత టైంలో మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఎగ్జిక్యూషన్ వేరు, ట్రాన్స్ఫర్ వేరు. చెప్పాను కదా మీకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ మోడల్ అనేది వీటి మీద డిపెండ్ అయి ఉంటుందని. ఒకటి ఎగ్జిక్యూషన్ స్పీడ్ అండ్ ఎగ్జిక్యూషన్ టైం, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టైం. సో ఒకటి మినిమం ఎగ్జిక్యూషన్ టైం ఎంత, మాక్సిమం ఎగ్జిక్యూషన్ టైం ఎంత అని సెట్ చేసుకున్నాము. రెండవది మెసేజ్ ట్రాన్స్మిషన్ ఒక ఛానల్లో ఎంత టైంలో అది డెస్టినేషన్ని రీచ్ అవ్వచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ఈచ్ ప్రాసెస్ హ్యాస్ అ లోకల్ క్లాక్ హూస్ రేట్ ఫ్రమ్ ద పర్ఫెక్ట్ టైం హ్యాస్ అ నోన్ బౌండ్. మనకి తెలిసి ఉండాలి మన పర్టిక్యులర్ సిస్టంలో ఉన్న క్లాక్ మన స్టాండర్డ్ క్లాక్ దేంతో అయితే రిఫర్ చేసుకుంటూ ఉంటాము. ఇంత అయి ఉంటుందని మాక్సిమం మనం ఎలా అయితే ఒక పర్టికులర్ రిఫరెన్స్ క్లాక్ పెట్టుకుంటామో, లేదంటే అవుట్ సైడ్ అదర్ సైడ్ సిస్టమ్ క్లాక్ ఉంటుందో, ఆ రెండింటికి మధ్యలో ఉన్న డ్రిఫ్ట్ రేట్ చెప్పాను కదా, డిఫరెన్స్ ఆఫ్ ద క్లాక్ రేట్ అనే దాన్ని మనము డ్రిఫ్ట్ రేట్ అంటాం. ఇందాక నేను మీకు ఒకటి చెప్పాను జిట్టర్ అని, అలాగే ఇక్కడ కూడా డ్రిఫ్ట్ రేట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో డ్రిఫ్ట్ రేట్ ఈస్ నథింగ్ బట్ ద క్లాక్ రేట్ బిట్వీన్ డిఫరెన్స్ ఆఫ్ ద క్లాక్ రేట్ ఇన్ బిట్వీన్ ద టూ ప్రాసెసెస్ అనమాట. అది ఎప్పుడు కూడా మినిమం అండ్ నోన్ రెండింటికి మధ్యలో మినిమం ఉండాలి, అలాగే ఎంత డిఫరెన్స్ ఉందో మనకు ముందే తెలియాలి. సో దాన్ని బట్టి అసెస్మెంట్ మనం చెప్పచ్చు వెదర్ వీ బీన్ వర్కింగ్ ఇన్ ఇంటాక్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్ ఆర్ నాట్. సో ఎంతో ఉంటుందిలే అందుకే లేట్ అయి ఉంటుందిలే అని కాకుండా, ఓకే మన ఇద్దరి మధ్యలో టైం గ్యాప్ 3-4 సెకండ్స్ ఉంది, సో 3-4 సెకండ్స్లో మాత్రమే మనకి వర్క్ అయిపోవాలి. మెసేజ్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కానీ. ఆఫ్టర్ దట్ ఇట్ షుడెంట్. అలా జరిగింది అని అంటే దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద థింగ్ అన్నమాట. అండ్ కమింగ్ టు ద సింక్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి ఈజియర్ టు హ్యాండిల్ బట్ డిటర్మైనింగ్ రియలిస్టిక్ బౌండ్స్. హ్యాండిల్ చేయడానికి ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే అంతా మనము సెట్ చేసి పెట్టుకుంటాం, ఈ బౌండ్లో జరగాలి, ఈ టైంలో జరగాలి లేదా అని. బట్ ఆ బౌండరీ సెట్ చేసుకోవడం అనేది మనకు కొంచెం రియలిస్టిక్గా ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం కష్టం అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ అనదర్ వన్ ఇస్ ద అసిన్క్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. సో ఆటోమేటిక్ ఇక్కడ ఏమవుతుంది, అది బౌండరీస్ ఉన్నాయి అని అంటే ఇక్కడ నో బౌండరీస్ అనమాట. నో బౌండరీస్ ఆన్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ సిస్టమ్, మెసేజ్ డెలివరీ సిస్టమ్ అండ్ క్లాక్ డ్రిఫ్ట్ రేట్. అక్కడ ఎక్కడెక్కడైతే బౌండరీస్ పెట్టుకున్నామో ఇక్కడ అక్కడక్కడ బౌండరీస్ మొత్తం తీసేస్తాం. ఎగ్జిక్యూషన్ టైంకి ఒక లిమిట్ లేదు, మెసేజ్ డెలివరీకి ఒక లిమిట్ లేదు, అలాగే క్లాక్ డ్రిఫ్ట్ రేట్ కూడా లిమిట్ లేదు. ఎందులోనూ మనం ఒక ఎజంప్షన్స్ పెట్టుకోము. ఓకే. సో ఆటోమేటిక్గా ఎలా వర్క్ అవుతుందంటే ఈ అసిన్క్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అనేది దేనికి సిమిలర్గా ఉంటుందని అంటే ఎగ్జాక్ట్గా ఇంటర్నెట్కి సిమిలర్గా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడైతే మనం అంటే ఒక్కొక్కసారి ఫాస్ట్గానే ఎగ్జిక్యూట్ అవుతాయి బ్రౌజర్స్, నెట్ నుంచి డేటా తెచ్చి పెడతాయి, ఒక్కోసారి స్లోగా వర్క్ అవుతూ ఉంటాయి, బఫర్ అవుతూ ఉంటాయి. ఎప్పుడో చెప్పలేము, ఎప్పుడొకప్పుడు వర్క్ అవుతూ ఉంటుంది, బ్రౌజర్ ఓపెన్ చేస్తే అదే తిరుగుతూ ఉంటుంది, మనకి డేటా ఇస్తుంది. సో దెర్ విల్ బి నో అజంప్షన్స్ అండ్ నో టార్గెట్స్ అండ్ నో టైమ్ లిమిట్స్ ఇన్ ద అసిన్క్రనస్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్. ఓకే. మోర్ అబ్స్ట్రాక్ట్ అండ్ జనరల్, అంటే చాలా జనరల్గా ఉంటుంది. ఆ స్పెసిఫిక్గా ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము. బట్ దే విల్ బి వర్క్ అవుతూ ఉంటాయి, బట్ నో స్పెసిఫిక్ టార్గెట్స్ అండ్ లిమిట్స్ అనమాట. ఎఫిషియన్సీ ఎంత ఉంటుంది, లేకపోతే ఇలా వర్క్ జరుగుతుంది, ఇంత టైంలో వర్క్ అవుతుంది అనేది మాత్రం మనం చెప్పలేము. దట్ ఈస్ అబౌట్ ద థింగ్. సో నెక్స్ట్ వన్ ఇస్ ఈవెంట్ ఆర్డరింగ్. సో ఇంటరాక్షన్ మోడల్లో either it may be the asynchronous distributed system or the synchronous distributed system. అది asynchronous distributed system అవ్వనివ్వండి, synchronous distributed system అవ్వనివ్వండి, ఈవెంట్ ఆర్డరింగ్ is one of the key role in the interaction models. అంటే ఏంటంటే how you are being order of the
ఈవెంట్స్ ఆర్ ద ప్రాసెసెస్ దట్ ఆర్ టు బి ఎగ్జిక్యూటెడ్. అది టైం బేస్ అవ్వచ్చు, టైం బేస్ కాకపోవచ్చు. అంటే టైం లిమిట్స్ పెట్టుకుంటాము సింక్రనస్లో, టైం బేసెస్ తీయము అసింక్రనస్లో. బట్ టైంతో సంబంధం లేకుండా హౌ ద జాబ్స్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్, హౌ ద మెసేజ్ హ్యాస్ టు బి కన్వేడ్. ఓకే, సో దాని గురించి మనం ఆర్డర్ పెట్టుకుంటాం అనమాట. అంటే ఏంటంటే ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు విచ్ ఈస్ టు బి ఫస్ట్ ఎగ్జిక్యూటెడ్ అండ్ విచ్ ఈస్ టు బి నెక్స్ట్. అలాగే మెసేజ్ సెండ్ చేస్తున్నప్పుడు విచ్ ఇస్ టు బి సెండ్ ఫస్ట్ అండ్ విచ్ ఇస్ టు బి సెండ్ నెక్స్ట్, విచ్ ఇస్ టు బి హెల్డ్. ఏది మనం హెల్డ్ చేసేయాలి, ఏది తర్వాత పంపించాలి, లేదంటే ఏది ముందు పంపించాలి, ఏది బ్యాక్ పంపించాలి. అలాగే ఎగ్జిక్యూషన్ చేస్తున్నప్పుడు విచ్ ఇస్ టు బి కీప్ ఇన్ ఫస్ట్ ఆర్డర్, విచ్ ఇస్ దట్ బి నెక్స్ట్, దేని ఏ స్టేట్లోకి ఎప్పుడు మార్చుతూ ఉండాలి. ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ టు బి డన్. ఓకే, సో ఇదంతా మనకి ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి నాకు చదువుకుంటున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. అలాగే వీ హ్యావ్ టు డిఫైన్ ద లాజికల్ క్లాక్స్ కూడా మనం ప్రాపర్గా డిఫైన్ చేసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ద ఈవెంట్ ఆర్డరింగ్ అండ్ ద ఇంటరాక్షన్ మోడల్. ఓకేనండి, సో ఫండమెంటల్ మోడల్స్లో ఒక మోడల్ గురించి మనం చెప్పుకున్నాము. ఆర్కిటెక్చరల్ మోడల్ గురించి ఆల్రెడీ డిఫరెంట్ క్లాసెస్ గురించి చెప్పుకుంటున్నాము. ఫండమెంటల్ మోడల్స్లో మనము 3 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్కిటెక్చరల్ మోడల్ చెప్పుకుంటాము: సెక్యూరిటీ, ఇంటరాక్షన్ అండ్ ద ఫెయిల్యూర్. అందులో ఇంటరాక్షన్ మోడల్ గురించి డిస్కస్ చేసాము. ఇంటరాక్షన్ మోడల్స్ ఆర్ బీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంటరాక్టింగ్ ఆర్ కమ్యూనికేటింగ్ అమాంగ్ ద ప్రాసెస్. సో వాటి యొక్క ఇంటరాక్షన్ అనేది మనకి 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది: performance of the communication channel and next కంప్యూటర్ క్లాక్స్. సో పర్ఫార్మెన్స్ అనేది కమ్యూనికేషన్ ఛానల్ మీద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటాము: బ్యాండ్విడ్త్, లైక్ థ్రోపుట్, లేటెన్సీ, జిట్టర్. ఇలాగా కంప్యూటర్ క్లాక్ వచ్చేటప్పటికి ట్రిప్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్షన్ మోడల్కి వచ్చేటప్పటికి సింక్రనస్ అండ్ అసింక్రనస్. సింక్రనస్లో మనం ప్రతి దానికి జాబ్ ఎగ్జిక్యూషన్కి, జాబ్ ట్రాన్స్ఫర్కి కూడా మనము టైం సెట్ చేసుకుంటాము. వెరాజ్ అసింక్రనస్లో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ లిమిట్స్ అనమాట, నో బౌండరీస్ విల్ బీ దేర్. Okay, and in this particular interaction model, event ordering is important whether you are being following with the time or not. మనం టైంని ఫాలో అవుతున్నామా లేదా అనేది పక్కన పెడితే ఈవెంట్ని ఆర్డర్ అప్ చేయటం, అంటే జాబ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనేది ఆర్డర్లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా మనం 2 మోడల్స్ని డిస్కస్ చేస్తే విల్ బి కంప్లీటింగ్ అవర్ ఫస్ట్ యూనిట్. దట్ ఈస్ ఇంటరాక్షన్ మోడల్ అయిపోయింది, సెక్యూరిటీ మోడల్ ఒకటి, ఫెయిల్యూర్ మోడల్ ఒకటి చెప్పుకోవాలి. విల్ డిస్కసింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, I'm closing the session.